హలో గాయస్. సో ఈ లాస్ట్ థర్డ్ వీడియోలో మీకు కొటేషన్ ట్యాగ్ గురించి చెప్పడం మర్చిపోయాను. సో నథింగ్ టు వరీ, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొటేషన్ ట్యాగ్. సో కొటేషన్స్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు మీకు రాసి చూస్తే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఒకటి తీసుకొని పీ ట్యాగ్లో, సో వన్స్ Charlie CHAPLIN said that his only enemy is time. సో చార్లీ చాప్లిన్ ఒకప్పుడు ఏమన్నాడు అంటే, సో ఇది హిజ్ ఓన్లీ ఎనిమీ ఈజ్ టైం. ఇది మనకు కొటేషన్లో అంటే ఇటాలిక్లలో ఇలా మనకు పైన కొటేషన్ ట్యాగ్స్ తోటి ఇలా అండ్ ఇలా అర్థమవుతుందా? సో ఇలా కొటేషన్ ట్యాగ్స్తో మనకు పేజ్లో ఎలా అపియర్ అవ్వాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే సేవ్ చేసినట్టయితే కూడా వస్తుంది. సో మన HTML పేజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ డెస్క్టాప్. సో టెస్ట్ పేజ్ చూడండి, ఇలా వచ్చింది కదా. సో ఇదే మనకు ఒకవేళ కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేయవు. సో మనం ఇలా రాయడం కన్నా ఒకవేళ HTML ట్యాగ్స్లో రాయాలి అని అనుకుంటే ఎలా చేయాలి అంటే, ఇది తీసేసి క్యూ ట్యాగ్ యూస్ చేయండి. క్యూ అండ్ క్లోజ్ దిస్ విత్ క్యూ ట్యాగ్ /q /q అండ్ అది సేవ్ చేద్దాం. సేవ్ చేసి రీలోడ్ చేస్తే చూడండి, ఇంతకుముందు ఉన్న ట్యాగ్స్కి ఇప్పుడున్న ట్యాగ్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంది కదా కొటేషన్కి. సో యాక్చువల్ కొటేషన్స్ ఈ స్టైల్లో ఉంటాయన్నమాట. సో ఇది మనం కొటేషన్ ట్యాగ్ అని చెప్పినాం. సో కామెంట్స్, సో మెయిన్ థింగ్ ఈజ్ కామెంట్. సో కామెంట్స్ ఎందుకు యూస్ చేస్తాము, దాని ఇంపార్టెన్స్ ఏంటి మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక HTML ప్రాజెక్ట్స్ తయారు చేశారు. HTML ప్రాజెక్ట్ తయారు చేసి మీ సార్కో లేకపోతే మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తే మీ ఎంప్లాయీకో చూపించాలనుకుంటారు. సో ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. అంటే HTML అంటే ఒక చిన్న, మనం అనుకున్నంత చిన్నగా ఉండదు కదా. సో 1000 lines 2000 lines ఆఫ్ కోడ్ ఉంటుంది. సో ఏ కోడ్ దగ్గర ఏముందో మనకు తెలియదు. సో దాన్ని మనము బ్రౌజర్లో డిస్ప్లే చేయకుండా మనకు అర్థం అవ్వడానికి కోసము ఇక్కడ పైన అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. INS అండర్లైన్ టెక్స్ట్ గురించి ఏమైనా మాట్లాడదాం. సో దిస్ టెక్స్ట్ ఈస్ అండర్లైన్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి ఎవరికి తెలీదు, అండర్లైన్డ్. సో ఇది ఏంటి అర్థం కాదు, INS ట్యాగ్ అంటే ఏంటి అని కొద్దిగా ఎవరైనా టెన్షన్ పడరు అనుకోండి, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టేసి అంటే 4 ఇంకో 2 పెట్టేసి, సో దిస్ టెక్స్ట్ అంటే ఇలాగా సారీ యారో మార్క్ లాగా, అంటే నేను కూడా ఛానల్ అయింది కదా మర్చిపోయాను. సో దిస్ అని పెట్టేసి ఇంకొకటి ఇచ్చేసి, సో వాట్ ఎవర్ you write and this won't display in browser. ఓకేనా? సో మీరు దీంట్లో ఈ ట్యాగ్లో దీన్ని ఏమంటారంటే కామెంట్ ట్యాగ్ అంటారు. సో మీకు ఇది ఇందులో రాసింది, ఈ యారో మార్క్లో రాసింది ఏదైనా బ్రౌజర్లో కనిపించదు. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దేని గురించి, సో కామెంట్ ట్యాగ్స్ దేని గురించి యూజ్ చేస్తాం. సో ఇది ఏంటి, INS అంటే ఏంటి అని పెట్టుకుంటాము. ఫర్ INS మీన్స్ టెక్స్ట్ appears in underline. ఓహో, INS టెక్స్ట్ అంటే అండర్లైన్ ఎలా ఉంటుందా అని వాడు కోడ్, ఇది మనకు బ్రౌజర్లో కనిపించదు, కానీ మన ప్రాజెక్ట్ ఎవరైనా చూసినప్పుడు ఓహో INS ట్యాగ్ అంటే ఇక్కడ చదువుతాడు కామెంట్లో, ఓహో INS
టెక్స్ట్ అయిన స్టాక్ మెయిన్స్ టెక్స్ట్ అపియర్స్ ఇన్ అండర్లైన్. దీన్ని అప్పుడు అవుట్పుట్ చూస్తే మనకు టెక్స్ట్ అండర్లైన్లో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మనం కామెంట్లో రాసి మాత్రం అక్కడ కనిపించదు. సో కామెంట్ ఒక పర్పస్ ఇది అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని ట్యాగ్స్ గురించి మాట్లాడదాము. సో ఇప్పటివరకు సెలవు. థ్యాంక్ యూ.